తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు తెలంగాణలో జైన మతం మనం గత ఎపిసోడ్లో తెలంగాణలో జైన మతం ఏ విధంగా ప్రవేశించింది, కర్ణాటక నుంచి తెలంగాణలోకి జైన మతం ప్రవేశించిందని చెప్పడం జరిగింది. తర్వాత మిగిలిన అంశాలు జైన మతం ఏ విధంగా విస్తరించింది, జైన మతం ఏ విధంగా చీలిపోయింది, ఆ విధంగా శ్వేతాంబరులు దిగంబర శాఖలుగా జైనం చీలిపోయింది అనే అంశాల గురించి వివరించడం జరిగింది. ఈరోజు జైన మతం ఏ విధంగా రాజాదరణ పొందింది, ముఖ్యమైన జైన మత గురువులు ఎవరనే అంశాలు మిగిలిన అంశాల గురించి వివరించడం జరుగుతుంది. జైన మతం ఏ విధంగా రాజాదరణ పొందింది. మనకు ఆంధ్ర మరియు తమిళనాడు ప్రాంతాల్లో జైన మతం హింసకు గురైంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో శైవ వైష్ణవ మతాలు విజృంభించాయి. ముఖ్యంగా శైవ మతం విజృంభించి అనేక మంది జైనులను హింసించి బలవంతంగా శైవ మతంలోకి చేర్పించడం, వారి నిర్మాణాలు, వారి విహారాలు, జైన బసతులను కూలగొట్టడం, ధ్వంసం చేయడము, వాటి స్థానంలో శైవ దేవాలయాలు నిర్మించడం. ఇలాంటి పరిస్థితి ఆంధ్ర ప్రాంతంలో, తర్వాత తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్న జైనులు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు వలస రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలను పరిపాలిస్తున్న చాళుక్యులు, ముఖ్యంగా బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, వీరందరూ కూడా తెలంగాణను కర్ణాటక ప్రాంతాలను పాలించిన పాలకులు. వీరందరూ కూడా జైన మతాన్ని ఆదరించారు, అభిమానించారు. కాబట్టి వారు ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస రావడం జరిగింది. ఇలాంటి వలస వచ్చిన వారిలో మనకు ప్రముఖ ఇద్దరు కవులు వచ్చారు. వారిలో మనకు పంప మరియు పొన్న అనే కవులు ఇద్దరు ఆంధ్రాలో ఉన్న కర్మ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చారు. పంప, పొన్న, రన్న అనే కవులు కన్నడ కవిత్రయంలో భాగంగా ఉండేవారు. కన్నడ భాషలో రచనలు చేశారు. తెలుగు భాషలో నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ ఎలాగో కన్నడ భాషలో కన్నడ రత్నత్రయంగా పంప, పొన్న, రన్న అనే కవులు ప్రసిద్ధిగాంచడం జరిగింది. మనకు పంప మహాకవి కానూరు గచ్చకు చెందిన జీనేంద్ర ముని శిష్యుడు. కానూరు గచ్చ అంటే ఒక గురువు యొక్క కేంద్రాన్ని గచ్చ అని అంటారు. ఆ విధంగా కానూరు గచ్చకు చెందిన జీనేంద్ర ముని శిష్యుడు పంప మహాకవి. ఈ పంప తెలుగులో ఆయన గురువు పేరు మీద జీనేంద్ర కళ్యాణాభ్యుదయము అనే కావ్యాన్ని రచించాడు. తర్వాత మరొక కవి పొన్న తెలుగు భాషలో ఆదిపురాణం రచించాడు. మరొక కవి అయిన అధర్వణాచార్యుడు అనేవాడు జైన కవి. ఈయన కూడా జైన పరంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. దక్షిణ దేశంలో ముఖ్యంగా తమిళనాడులో నయనార్లు, ఆళ్వార్ల ప్రచార ప్రోత్సాహాల ఫలితంగా మనకు కాంచీపురము, తమిళనాడులో ఉన్న కాంచీపురము, మధుర, తంజావూరు మొదలైన రాజ్యాల్లో మొదలైన ప్రాంతాల్లో జైనులు హింసకు గురయ్యారు. మనకు ఇక్కడ నయనారులు, ఆళ్వార్ల గురించిన విషయానికి వస్తే నయనారులు శైవ మత గురువులను నయనార్లు అంటారు, వైష్ణవ మత గురువులను ఆళ్వార్లు అంటారు. అంటే శైవాన్ని పూజించే వాళ్ళను శైవులు అంటారు, విష్ణుని పూజించే వాళ్ళను వైష్ణవులు అంటారు. ఈ విధంగా నయనార్లు, ఆళ్వార్ల యొక్క ప్రచార హోరు బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా నయనారులు వారు జైన బసులను కూల్చడము, జైనులను బలవంతంగా శైవ మతంలోకి మార్చడము, ఇటువంటి కార్యక్రమాలు చేశారు. వీరి హింసను తట్టుకోలేక అనేక మంది జైనులు తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాలకు వలస వచ్చారు. మనకు ఇక్కడ ప్రధానమైన వారు ఎవరంటే సంబంధార్ అనే శైవ గురువు ప్రోత్సాహంతో 8,000 మంది జైనులను చంపడం జరిగింది ఆనాటి శైవులు. తర్వాత తమిళనాడులో ఉన్న నాగపట్నం మొదలైన చోట్ల జైన తర్వాత బౌద్ధ మత సంస్థలను ధ్వంసం చేశారు. తర్వాత ఈ విధంగా ఈ బౌద్ధ జైన మత సంస్థలు ధ్వంసం కావడానికి ఇద్దరు గురువులు కారకులు. వారు ఎవరంటే తొండర డిప్పోడి, తర్వాత అప్పార్ అనే గురువులు కారకులు. ఈ విధంగా హింసకు గురైన అనేక మంది జైనులు ఆంధ్ర ప్రాంతం నుంచి, తర్వాత తమిళనాడు ప్రాంతం నుంచి తెలంగాణకు, కర్ణాటకకు వలస వచ్చారు. ఎందుకంటే తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాలు చాళుక్యులు పాలిస్తున్నారు, పక్క బాదామి చాళుక్యులు పాలిస్తున్నారు, కళ్యాణి చాళుక్యులు పాలిస్తున్నారు, తర్వాత రాష్ట్రకూటులు పాలిస్తున్నారు, కాకతీయులు పాలించారు, తర్వాత వేములవాడ చాళుక్యులు పాలించారు. వీరందరూ కూడా జైన మతాన్ని ఆదరించారు, అభిమానించారు. కాబట్టి ఆ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి
తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు వీరందరూ కూడా జైన మతస్థులందరూ కూడా వలస రావడం జరిగింది. తర్వాత తెలంగాణలో తెలంగాణలో ద్రవిడ సంఘం విస్తృతంగా జనాదరణ పొందింది. మనకు జైన దేవాలయాల్లో తమిళ బ్రాహ్మణ పూజారులు మనకు ఈ కాలంలో కనిపిస్తారు. తర్వాత ఈ కాలంలో మరి ఈ విధంగా వచ్చిన జైనాచార్యులు అనేక మంది తెలంగాణ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఈ జైనాచార్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులు. ముఖ్యంగా జ్యోతిష్యము, భూత వైద్యము, వశీకరణము, తర్వాత వశీకరణ విద్య, తర్వాత విష వైద్యము మొదలైన విద్యలలో వీరు నిష్ణాతులు కాబట్టి ప్రజలు కూడా వీరిని ఆదరించారు. వీరికి సన్నిహితులు కావడం జరిగింది. తర్వాత వీరి పట్ల ప్రజలకు భక్తి విశ్వాసం బాగా పెరిగిపోయింది. దాని చేత ప్రజల చేత కూడా వీరు ఆదరణ పొందారు. ప్రజల చేత వీరు గొప్ప ఆదరణ పొందడం జరిగింది. ఈ విధంగా ప్రజల చేత ఆదరణ పొందిన జైనులు మరి ఈ విధంగా ఈ కాలంలో ఈ రాజుల పోషణలో విరివిగా విస్తృతంగా వ్యాపించారు. నేటి తెలంగాణలోని పశ్చిమ చాళుక్య నేటి తెలంగాణ అనేది ఆ కాలం నాటికి పశ్చిమ చాళుక్య రాజులు, ముఖ్యంగా పశ్చిమ చాళుక్య రాజుల్లో కళ్యాణి చాళుక్యుల పరిపాలనలో తెలంగాణ ఉండేది. వీరి పోషణలో జైన మతం ఒక గొప్పగా బాగా వర్ధిల్లింది. తర్వాత బాదామి చాళుక్య రాజుల్లో గొప్పవాడైన రెండవ పులకేశి యొక్క సేనాపతి ఉన్నాడు. ఆయన పేరు రవికీర్తి. రవికీర్తి అయ్యవోలు అనే ప్రాంతంలో మెగూటి జైన దేవాలయాన్ని నిర్మించాడు. రవికీర్తి గొప్ప జైనుడు, జైన మతాన్ని అనుసరించినవాడు, జైన మతాభిమాని. అందుకే ఆయన అయ్యవోలులో మెగూటి జైన దేవాలయాన్ని నిర్మించాడు. తర్వాత చాళుక్య చక్రవర్తులైన విజయాదిత్యుడు, విక్రమాదిత్యుడు ఈ ముగ్గురు రాజులు కూడా జైన ఆచార్యులకు దాన ధర్మాలను చేసినట్లు మనకు లక్ష్మేశ్వర్ అనే శాసనాలు మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత మనకు ముఖ్యంగా బాదామి అయ్యవోలు అంటే బాదామి చాళుక్యులు కర్ణాటక తర్వాత తెలంగాణను మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వారు బాదామి అయ్యవోలులో వారి నిర్మాణాలు ఉన్నాయి. బాదామి అయ్యవోలులో గుహాలయాల్లో జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇది మనకు కళ్యాణి చాళుక్య కాలంలో జైన మతం ఈ విధంగా రాజాదరణ పొందింది. మరి రాష్ట్రకూట్ల కాలంలో ఏ విధంగా జైన మతం ఆదరణ పొందింది? తెలంగాణలో రాష్ట్రకూట్లు వారి సామంతులు కూడా జైన మతాన్ని ఆదరించి పోషించారు. తర్వాత రాష్ట్రకూట్ల సామంతులు ఎవరు? వేములవాడ చాళుక్యులు అనేక జైన విహారాలు నిర్మించారు. తర్వాత అనేక జైన బసతులు నిర్మించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైన మతం విస్తృతంగా వ్యాపించింది. రాష్ట్రకూట చక్రవర్తి అయిన అమోఘవర్షుడు అనేవాడు ప్రజల శ్రేయస్సును కోరి ఆయనే జైన సాంప్రదాయానుసారము మరణించడం జరిగింది. జైన సాంప్రదాయం అంటే జైన మతంలో సల్లేఖన వ్రతం అనేది ఉంటుంది. సల్లేఖన వ్రతము అంటే ఆమరణ ఉపవాసము, అంటే శీతావాత తపాలకు తట్టుకొని తపస్సు చేయడమే మనకు సల్లేఖన వ్రతం అని అంటారు. సల్లేఖన వ్రతం అనేది జైన మతంలో ఒక ముఖ్యమైన మోక్ష సాధన మార్గము. ఈ విధంగా రాష్ట్రకూట చక్రవర్తి అయిన అమోఘవర్షుడు సల్లేఖన వ్రతాన్ని అనుసరిస్తూ ఆయన మరణించడం జరిగింది. తర్వాత మనకు తెలుగు ప్రాంతాల్లో ప్రధానంగా దానవులపాడు, పెదతుంబలం, కొనకొండ, హనుమకొండలలో మనకు అనేక జైన శిల్పాలు లభించాయి. ఈ జైన శిల్పాల్లో మనకు ఆనాటి రాష్ట్రకూట పాలకుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. తర్వాత దానవులపాడు అనేది ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఇది కడప జిల్లాలోని ప్రాంతం. దానవులపాడుకి ఇంకొక పేరు ఉండేది. అంటే దానవులపాడు వ్యవహరించే కంటే ముందు దాని పేరు కురుమరి అని మనకు తెలుస్తుంది. తర్వాత రాష్ట్రకూట సామంతులైన వేములవాడ చాళుక్యులు జైన సారస్వతాన్ని పోషించారు. వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వారిని వేములవాడ చాళుక్యులు అన్నారు. ఈ వేములవాడ చాళుక్యులు మనకు జైన మతాన్ని పోషించారు, జైన సారస్వతాన్ని పోషించారు. వాళ్ళు జైన వసతులు నిర్మించారు జైనులకు. తర్వాత జైన దేవాలయాలు, విహారాలు నిర్మించారు. కాబట్టి జైన మతాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. తెలుగు ప్రాంతాల నుంచి జైన పండితులు మరి రాష్ట్రకూట రాజైన కృష్ణుని ఆస్థానానికి వెళ్ళి జన ఆదరణ పొందారు. మూడో కృష్ణుడు అనేవాడు రాష్ట్రకూట రాజు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలను పాలించేవాడు. ఈ విధంగా తెలుగు ప్రాంతాలను మనకు జైన పండితులు మూడో కృష్ణుని ఆస్థానానికి వెళ్ళి
గొప్ప ఆదరణను పొందడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఆదరణ పొందిన వారిలో మనకు ఒక కవి ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే గజాంకుశుడు. గజాంకుశుడు అనే కవి 14వ శతాబ్దానికి చెందినవాడైన తెలుగు కవి. కాకతీయుల కాలం నాటివాడు. ఈ మడికి సింగన్ అనేవాడు ఆయనే సకలనీతి సమ్మతం అనే గ్రంథం రచించాడు. ఇది కాకతీయ పరిపాలనా గ్రంథం. కాబట్టి ఇక్కడ మడికి సింగన్ అయిన గజాంకుశుని గురించి ఆయన ప్రస్తుతించడం జరిగింది. ఆయన పేర్కొనడం జరిగింది. మరొక ముఖ్యమైన కవి ఈ కాలంలో పొన్న కవి. ఈ పొన్న కవి ఈయన మూడో కృష్ణుని ఆస్థాన కవి. మనకు ముఖ్యంగా పంప, పొన్న, రన్న అనే ముగ్గురు కవులు కూడా వాళ్ళు కన్నడ భాషలో రత్నత్రయం. పంప, పొన్న ఇద్దరు కవులు కూడా తెలుగువారు. వారు కర్మ రాష్ట్రం నుంచి, అంటే ఆంధ్రాలో ఉన్న కర్మ రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వచ్చారు. తెలంగాణకు వలస వచ్చి వారు ఇక్కడ అనేక సారస్వతాన్ని సృష్టించారు. మనకు పంప కవి తర్వాత పొన్న కవి ఉన్నాడు. ఈయన రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుని ఆస్థాన కవి. తాను వేంగి రాజ్యంలోని పుంగనూరు నుంచి మాన్యకేట వెళ్ళినట్టు మనకు పొన్న కవి చెప్పుకున్నాడు. ఈయనకు పొన్న కవికే సర్వదేవుడు అనే బిరుదు ఉండేది. ఇతనికి ఉభయ కవి చక్రవర్తి బిరుదునిచ్చిన రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడు ఈయనను పొన్న కవిని గౌరవించడం జరిగింది. ఈ పొన్న కవి అనేవాడు తెలుగులో ఆది పురాణము, తర్వాత మహాభారతంలోని విరాట పర్వంను రచించాడు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి అనువదించాడు. ఆ తర్వాత వచ్చిన కవులు కూడా కన్నడ కవులు, పొన్న, రన్న అనే కవులు కూడా. తర్వాత పొన్న అనే కవి తెలుగులో ఆది పురాణము, తర్వాత మహాభారతంలోని విరాట పర్వాన్ని ఆయన రచించడం జరిగింది. తర్వాత వేములవాడ చాళుక్య రాజైన రెండో వేములవాడ చాళుక్యుల్లో గొప్ప రాజు ఎవరంటే రెండో ఆరికేసరి. ఆయన ఆస్థాన కవి పంప. ఈ పంప అనేవాడు మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కర్మ రాష్ట్రంలోని వంగిపురం అంటే వంగీపురం అనేవారు. వంగీపురం నుంచి వేములవాడకు వెళ్ళినట్లు మనకు పంప కవి రచించిన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కన్నడ భాషలో పంప అనేవాడు ఆదికవి. జైన భారతం అనే నామాంతరం ఉన్న విక్రమార్జున విజయము అనే గ్రంథాన్ని, ఆది పురాణం అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించాడు. మన విక్రమార్జున విజయం ఏంటంటే వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి పంప మహాకవి విక్రమార్జున విజయం పేరున అనువదించాడు. రాజైన రెండో ఆరికేసరికి అంకితంగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రెండో ఆరికేసరి ఈయనను మెచ్చి ధర్మపురి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి అగ్రహారాన్ని ఈయనకు కానుకగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరొక రెండో గ్రంథము ఆది పురాణాన్ని పంప మహాకవి కన్నడ భాషలో రచించాడు. తర్వాత మనకు వేములవాడ చాళుక్యులైన బద్దెగరాజు అనేవాడు వేములవాడలో సుభధామ జీన దేవాలయాన్ని నిర్మించాడు. అందులో ఆచార్యుడు సుభధామ జీన దేవాలయంలో ఒక ఆచార్యుడు ఉండేవాడు. ఆయన ప్రముఖ కవి. ఆయన పేరు సోమదేవ సూరి. ఈ దేవాలయంలో ఆచార్యుడైన సోమదేవ సూరికి వణికటుగులు అనే గ్రామాన్ని బద్దెగరాజు దానం చేసినట్టు మనకు తెలుస్తుంది. సోమదేవ సూరి ఎవరు? సోమదేవ సూరికి గొప్ప జైన కవినే, జైన ఆచార్యుడు, గొప్ప జైన కవి. సోమదేవ సూరికి శాద్వాదాచర సింహ అనే బిరుదు ఉండేది. ఈ ప్రశ్న మనకు 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ ప్రశ్న శాద్వాదాచర సింహ అనే బిరుదు ఎవరికి ఉండేదనే ప్రశ్న వచ్చింది. అది మనకు సోమదేవ సూరి ఆన్సర్ అవుతుంది. ఈయనకి ఇంకా అనేక బిరుదులు ఉన్నాయి. శాద్వాదాచల సింహంతో పాటు తార్కిక చక్రవర్తి, తర్వాత వాదిబ పంచానన్, తర్వాత వాక్కల్లోల్ల వయోనిధి, కవికుల రాజా అనే బిరుదులు కూడా ఈయనకు ఉండేవి. తర్వాత మనకు సోమదేవ సూరి సంస్కృత భాషలో యశస్తిలక అనే చంపు కావ్యాన్ని, గ్రామర్ గ్రంథాన్ని, చంపు కావ్యాన్ని రచించాడు. మరొక గ్రంథం పేరు నీతి వాక్యామృతము, తర్వాత యశోధర మహారాజు చరిత్ర, తర్వాత సన్నవతి ప్రకరణ, తర్వాత మహేంద్ర మాత సంజల్వ, తర్వాత యుక్తి చింతామణి సూత్ర లాంటి గ్రంథాలు కూడా ఈయన సంస్కృత భాషలో సోమదేవ సూరి రచించడం జరిగింది. ఈ గ్రంథాల్లో నాటి జైన మత పరిస్థితి గురించి, సాంఘిక స్థితిగతుల గురించి ఆయన ఏం చెప్పాడు, ఆనాటి జైన మతం ఏ విధంగా విస్తరించింది, ఆనాటి సాంఘిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను కూడా
ఆయన గ్రంథాల ద్వారా సోమదేవ సూరి చెప్పడం జరిగింది. మనకిది వేములవాడ చాళుక్యుల కాలం నాటి రాజాదరణ. తర్వాత మనకు కళ్యాణి చాళుక్యులు ఏ విధంగా జైన మతాన్ని ఆదరించారు. తర్వాత వీరు కళ్యాణి చాళుక్యులు ఏ విధంగా వచ్చారు రాజ్యానికంటే రాష్ట్రకూట అధికారాన్ని రాష్ట్రకూటలను తుదముట్టించి వారి అధికారాన్ని అంతం చేసి వీరు రాజ్యానికి వచ్చారు. వీరు కర్ణాటకలో ఉన్న కళ్యాణ్ని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి కళ్యాణి చాళుక్యులని వీరిని అన్నారు. వీరు కొంతకాలము వీరు కళ్యాణి చాళుక్యులు మాన్యకేటం అంటే రాష్ట్రకూట రాజధాని అయిన మాన్యకేటం నుంచి వీళ్ళు పాలించారు. మరి అనంతరము మూడో తైలపుడు అంటే కళ్యాణి చాళుక్య రాజైన మూడో తైలపుని కాలం నుంచి మరి కళ్యాణి చాళుక్య ప్రభువైన సోమేశ్వరుని వరకు కూడా వీరు మనకు పొట్లకీరేని రాజధానిగా చేసుకొని పాలించారు. పొట్లకీరే అంటే పటాన్ చెరువు, హైదరాబాద్ సమీపంలో ఉన్న పటాన్ చెరువును పొట్లకీరే అనేవారు. ఈ విధంగా పొట్లకీరెను మూడో తైలపుని కాలం నుంచి సోమేశ్వరుని వరకు రాజధాని చేసుకున్నారు. ఈ విషయం మనకు పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత హైదరాబాద్ సమీపంలోని పొట్ల చెరువు అంటే మనకు పొట్లకీరేనే మరొక పేరు ఉండే దాని పేరు పొట్ల చెరువు. పొట్ల చెరువునే నేటి పటాన్ చెరువుగా వ్యవహరిస్తున్నారు. పొట్లకీరేలో లేదా పటాన్ చెరువులో 500 జైన బసదులు ఉండేవి. అంటే జైన మతం విస్తృతంగా వ్యాపించింది, ఆరాధించబడ్డది కాబట్టి 500 జైన బసదులు అంటే వసతులు, జైన మతస్థు సన్యాసులు ఉండడానికి వసతులను బసదులు అని అంటారు. ఆ విధంగా మనకు పటాన్ చెరువులో 500 జైన బసదులు ఉన్నట్లు మనకు పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాజ్య చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ అనేక జైన విగ్రహాలు మనకి ఇక్కడ దొరికాయి, త్రవ్వకాల్లో దొరికాయి. తర్వాత కళ్యాణి చాళుక్యుల కాలంలోనే మరొక రాజైన ఆరో విక్రమాదిత్యుని కాలంలో ఆయనే ప్రముఖ జైన కేంద్రాలుగా అనేక కేంద్రాలు తెలంగాణ ప్రాంతంలో విస్తరించాయి. ఆరో విక్రమాదిత్యుని కాలంలో మనకు బోధన్, తర్వాత కొనకొండ్ల, తర్వాత పూదూరు, తర్వాత బైరాడిపల్లి, కొలనుపాక, పెదకడమూరు, తర్వాత వర్ధమానపురం ఇవన్నీ కూడా ప్రముఖ జైన కేంద్రాలుగా తెలంగాణ ప్రాంతంలో విస్తరించాయి. మనకు కొనకొండ అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొనకొండ ఉండేది, గుంతకల్ సమీపంలో. ఇది కూడా ఒక గొప్ప జైన కేంద్రంగా ఈ కాలంలో వర్ధిల్లింది. మనకు బోధన్ను ఆ రోజుల్లో పౌదన్యపురి అనేవారు. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ను పౌదన్యపురి అనేవారు. ఈ పౌదన్యపురిలో చాలా జైన ప్రతిమలు మనకు దొరికాయి, త్రవ్వకాల్లో లభించాయి. బోధన్ అనేది 3వ ఇంద్రుని రాజధాని. తర్వాత మనకు 6వ విక్రమాదిత్యుని శాసనాలు ఇక్కడ జీనాలయాన్ని, మునిచంద్ర సిద్ధాంత దేవుణ్ణి పేర్కొంటున్నాయి మనకు. తర్వాత కొనకొండ ఈ కాలంలో కొనకొండ అంటే అనంతపురం జిల్లాలోని గుంతకల్లు సమీపంలోని కొనకొండ ఈ కాలంలో ప్రముఖ జైన కేంద్రంగా ఉండి యాత్రికులను మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఆకర్షించింది. దీని సమీపంలో ఈ కొండ సమీపంలో రససిద్ధుల గుట్ట అనేది ఉండేది. మరి రససిద్ధుల గుట్టలో మనకు జైన తీర్థంకరాలయం కూడా ఉన్నది. ఇక్కడ 2 తీర్థంకరుల విగ్రహాలు మనకు త్రవ్వకాల్లో లభించాయి. తర్వాత ప్రసిద్ధ జైనాచార్యుడైన మలధర దేవుడు కొండకుందాచార్యుని నియమసారంపై తాత్పర్య వృత్తి అనే భాష్యం రచించాడు. అంటే ఈ కాలంలో ప్రసిద్ధ జైనాచార్యుడు ఒకరున్నాడు, ఆయన పేరు మలధర దేవుడు. ఆయన కొండకుందాచార్యుడు అనేవాడు ప్రముఖ జైనాచార్యుడు. అంటే జైన మతంలో 4వ గొప్ప గురువు కొండకుందాచార్యుడు. మనకు స్థూలభద్రుడు ఉన్నాడు, భద్రబాహు ఉన్నాడు, ఇంకా కొంతమంది గురువులు ఉన్నారు. వారి తర్వాత ప్రముఖ గురువు మనకు తెలుగు ప్రాంతానికి చెందినవాడు కొండకుందాచార్యుడు. కొండకుందాచార్యుడు అనంతపురం జిల్లా గుంతకల్ దగ్గర ఉన్న కొనకొండ గుహల్లో ఉండి ఆయన గొప్ప జైన మతానికి సంబంధించిన గొప్ప గ్రంథాలు రచించాడు. తర్వాత ఈ కాలంలో ప్రసిద్ధ జైనాచార్యుడైన మలధర దేవుడు అనేవాడు కొండకుందాచార్యుడు రచించిన నియమసారం పైన తాత్పర్య వృత్తి అనే దానికి ఆ గ్రంథానికి నియమసారానికి తాత్పర్య వృత్తి అనే భాష్యాన్ని రచించాడు. మరి ఈ విధంగా కళ్యాణి చాళుక్యుల కాలంలో జైన మతం ప్రజాదరణ పొందింది.
తర్వాత మనకు కాకతీయుల కాలంలో జైన మతం ఏ విధంగా ప్రజాదరణ పొందింది. కాకతీయుల కాలంలో మనకు రాష్ట్రకూట రాజైన అంటే కాకతీయులు కొంతకాలం రాష్ట్రకూటులకు సామంతులుగా పాలించారు. రాష్ట్రకూట రాజైన మూడో గోవిందుని కాలానికే అంటే 800 సంవత్సరాల నాటికే క్రీస్తుశకం 800 సంవత్సరాల నాటికే హనుమకొండ ఒక గొప్ప హనుమకొండ ఒక గొప్ప జైన కేంద్రంగా ఉండేది. అంటే ఆ పాటికే హనుమకొండ చాలా చాలా గొప్ప జైన కేంద్రంగా ఉండేది. మనకు తొలి కాకతీయులు, మలి కాకతీయులు అనే ఇద్దరు రాజులున్నారు. తొలి కాకతీయుల్లో మనకు మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండో బేతరాజు, రెండో ప్రోలరాజు అనే రాజులు నలుగురు కూడా తొలి కాకతీయులు. వీరు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. వీరి కాలంలోనే ప్రోలరాజు కాలంలో హనుమకొండ పైన పద్మాక్షి ఆలయం ఉండేది. పద్మాక్షి దేవాలయం ఉండేది. మనకు ఈ పద్మాక్షి విగ్రహంలో ఆమె శ్రీమూర్తిలో కంఠాభరణంలో ఎల్లోరా శిల్ప సాంప్రదాయాల ప్రభావం మనకు కనిపిస్తుంది. తర్వాత తొలి కాకతీయులు దిగంబర జైనాన్ని అనుసరించారు. తర్వాత ఈ కాలంలో ప్రోలరాజు యొక్క మంత్రి అయిన బేతన, ప్రోలరాజు మంత్రి పేరు బేతన, ఆయన భార్య పేరు మైలమ. ఆమె జైనుల కొరకు, జైన మతస్థుల కొరకు హనుమకొండలో కడలాలయ బసది అంటే వసతి, వాళ్ళకు ఉండడానికి వసతిని ఆమె నిర్మించింది. తర్వాత మనకు హనుమకొండలో మనకు నిలువెత్తు తీర్థంకరుల విగ్రహాలు కూడా మనకు లభించాయి. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో హింసకు గురయ్యారు అనేక మంది. మరి ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఎవరు పాలిస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా వేంగిని రాజధానిగా చేసుకొని వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు పాలిస్తున్నారు. ఈ విధంగా శైవ మతం ఈ ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించింది. ఈ శైవ మతం విస్తృతంగా వ్యాపించిన క్రమంలో ఇక్కడ జైనులు హింసకు గురయ్యారు. ఆనాటి పాలకులు కూడా జైనులను హింసకు గురి చేశారు. ఈ జైనులు వారి హింసను తట్టుకోలేక అనేక మంది కూడా ఓరుగల్లుకు హనుమకొండకు పారిపోయి వచ్చారు. హనుమకొండకు పారిపోయి వచ్చి ఇక్కడ కాకతీయుల ఆదరణను పొందారు. అంటే తొలి కాకతీయులు దిగంబర జైనాన్ని అనుసరించారు కాబట్టి వారి ఆదరణను పొందారు. తీవ్రవాద శైవం వల్ల మలి కాకతీయుల ఈ విధంగా తొలి కాకతీయ రాజులు జైన మతాన్ని, దిగంబర జైనాన్ని పోషించారు. మరి మలి కాకతీయుల కాలం నాటికి ఆ రాజులు రుద్రదేవుడు నుంచి మొదలుకుంటే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడి నుంచి మొదలుకుంటే మనకు ప్రతాపరుద్రుడి వరకు ఉన్న రాజులందరూ కూడా శైవ మతాన్ని అనుసరించారు, శైవ మతాన్ని అభిమానించారు. కాబట్టి ఈనాటి రాజులు కూడా మనకి జైన మతాన్ని హింసించారు. ఆ విధంగా జైన మతాన్ని హింసించడంతో పాటు జైన బసతులను ధ్వంసం చేశారు. జైన విహారాలను, స్తూపాలను, చైత్యాలను నేలమట్టం చేశారు. కాబట్టి జైనులు ఈ కాలంలో కూడా హింసకు గురయ్యారు. ఈ విధంగా మనకి ఈ కాలంలో మలి కాకతీయుల కాలంలో జైనం పతన దశకు చేరింది. తర్వాత చివరి కాకతీయ చక్రవర్తి అయిన రెండో ప్రతాపరుద్రుని కాలం నాటికి జీనేంద్ర కళ్యాణ నామాంతరము ప్రతిష్టాచార కావ్యాన్ని కావ్యాన్ని పుష్పసేనాచార్యుడు శిష్యుడైన అప్పయ్యారుడు రచించారు. అంటే జైన మతం పతన దశలో ఉంది కానీ పూర్తిగా అడుగంటిపోలేదు. ఎందుకంటే రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి అయిన అప్పయ్యారుడు అనేవాడు జీనేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని 1319వ సంవత్సరంలో రచించాడు. కాబట్టి అప్పటికి ఇంకా జైన మతం ఇంకా ఉనికిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఈ కాలం నాటి జైన సంఘము, సమాజం ఏ విధంగా ఉంది? జైన సంఘాన్ని మరి ఎవరు నిర్మించారు? జైన సంఘం అనేది ఈనాటి జైన సంఘాన్ని ఎవరు నిర్మించారంటే మహావీరుడు నిర్మించారు. మహావీరుడు ఎవరు? జైన మతంలో 24వ తీర్థంకరుడు మహావీరుడు. ఆయనే ఈ విధంగా గొప్ప తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడు మహావీరుడు. ఈ మహావీరుడు జైన సంఘాన్ని నిర్మించాడు. దీనికి మూల సంఘం అని ఈయన నిర్మించిన జైన సంఘానికి ఏమని వ్యవహరిస్తారంటే మూల సంఘం అని వ్యవహరిస్తారు. తర్వాత మన మూల సంఘాన్ని హరాద్దచలి 4 సంఘాలుగా విభజించాడని ఇంద్రనంది నిధిసార నుంచి మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా 4 సంఘాలుగా చీలిపోయింది జైన సంఘం. దాంట్లో ఏంటంటే మొట్టమొదటిది యతులు అంటే సాధువులు. తర్వాత రెండవ వాళ్ళు అజ్జికలు అంటే సాధ్వీలు. తర్వాత మూడో వారు శ్రావకులు అంటే గృహస్థ అంటే సంసార జీవితం గడుపుతున్న జైనులు. తర్వాత 4వ వాళ్ళు శ్రామిక జైనులు అంటే పని చేసుకునే జైనులు.
ఈ విధంగా 4 సంఘాలుగా విడిపోయింది ఇది. ప్రాచీన కాలం నుంచి కూడా తెలంగాణ లేకపోతే ఆంధ్ర, తెలుగు ప్రాంతాలు ఆంధ్రదేశం అంటారు కాబట్టి, ప్రాచీన కాలం నుంచి ఆంధ్రదేశంలో మూల సంఘం అనేది చాలా విస్తృతంగా వ్యాపించింది. చాలా ప్రబలంగా ఉండేది. క్రమంగా ఈ మూల సంఘం అనేది సేన, నంది, తర్వాత దేవ, సింహ సంఘాలుగా విడిపోయింది. తర్వాత మధ్యయుగం నాటికి మనకు యాపనీయ యాపనీయ శాఖ అంటే మన ఈ శాఖలు కూడా వచ్చాయి. మధ్యయుగానికి అనేక శాఖలు వచ్చాయి. ఆ శాఖల్లో మనకు ఏంటంటే యాపనీయ శాఖ ఒకటి. యాపనీయ శాఖకు కేంద్రం ఏంటంటే మలియంపూడి. తర్వాత గౌలీ శాఖ వచ్చింది. గౌలీ శాఖకు కేంద్రం ఏంటంటే పర్భని. తర్వాత ద్రావిడ శాఖ, ఈ శాఖకు కేంద్రం పూదూరు. సంఘాలు ఈ తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రదేశాల్లో ఈ తెలుగు ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఉండేవి. ద్రావిడ సంఘము అంటే మనకు జైన మతం తమిళనాడులో కూడా అడగంటి పోలేదు. మనకు ద్రవిడ సంఘం అనేది తమిళనాడులోని కడలూరు సమీపంలో ఉండేది. ఈ కడలూరు సమీపంలో ఒక గ్రామం ఉంది. దాని పేరేం పేరంటే తిరుపప్పులియ్యూరు. తిరుపప్పులియ్యూరు అనే దాన్ని మరి తిరుపప్పులియ్యూరుని ఏమంటారంటే దక్షిణ పాటలీపుత్రంగా వ్యవహరించేవారు. మరియు జైనులలో మూఢాచారాలు కూడా బాగా ప్రబలిపోయాయి. అంటే మళ్ళీ జైన మతంలో కూడా జైనులు హిందువులను ఇతర మతాల వారిని ఆకర్షించడానికి వారు మళ్ళీ వాళ్ళను అనేక మార్గాలను అనుసరించారు. ఎందుకంటే హిందూ మతంలో అనేక కుల పద్ధతి ఉన్నది. తర్వాత సాంఘిక దురాచారాలు ఉన్నాయి. మరి జైనులు తమ మతంలోకి జనాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రోత్సహించారంటే, మీరు మీ మతంలో కొనసాగిస్తున్న ఆచారాలను ఇక్కడ కూడా కొనసాగించవచ్చు. మీరు కుల వ్యవస్థను కొనసాగించవచ్చు. మీ కుల వ్యవస్థ ఏం మారదు. హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ ఇక్కడ కూడా కొనసాగుతుంది. వర్ణ వ్యవస్థ కొనసాగుతుంది. మీ సాంఘిక దురాచారాలు ఇక్కడ కూడా కొనసాగుతాయి అని చెప్పడం వల్ల అనేక మంది హిందువులు జైన మతంలో చేరారు. తర్వాత మనకు జైన గృహస్థులు, తర్వాత బలి, చారు, దాన, వైశ్యదేవ, అగ్నిహోత్రాది మనకు పంచయుక్తులు జైన గృహస్థులు కూడా చేసేవారు. అంటే ఇలాంటి ఆచారాలను పాటించేవారు. మనకు మరి అనేక సాంఘిక దురాచారాలను కూడా జైన మతంలో పాటించేవారు. అంటే హిందూ మతస్థులను అనేక మందిని ఆకర్షించారు కాబట్టి హిందూ మతంలో ఏదైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ సాంఘిక దురాచారాలు జైన మతంలో కూడా అలవాటైపోయాయి. ఆ విధంగా మనకి ఏంటంటే శకునాలలో నమ్మకం, తర్వాత దృష్టి దోషంలో గురించి ఆలోచించడం, తర్వాత కనికట్టు విద్యలు అంటే మనకు అద్భుతాలు సృష్టిస్తాం, మేము మాయ చేసి అద్భుతాలు సృష్టిస్తాం, కనికట్టు విద్యలు. తర్వాత ఆ విధంగా దయ్యాలు భూతాలు పెట్టినప్పుడు తాయెత్తులు కడతాం. తర్వాత అసూరి విద్య, తర్వాత వశీకరణ విద్య, తర్వాత భూత వైద్యం అంటే భూతాలను పారతోలడానికి తంత్రాలు మొదలైనవి వాటి పట్ల కూడా జైనులకు విపరీతమైన విశ్వాసం ఉండేది. తర్వాత వీరు క్షూరకర్మకు బదులు అంటే హిందువులో క్షూరకర్మ అంటే ఎంట్రుకలు తీసేస్తారు. వాళ్ళు ఎంట్రుకలు తీసుకొని గుండు కొట్టించుకుంటారు. అలాంటి క్షూరకర్మ అనేవారు. మరి అంటే ఎవరైనా పూర్వీకులు చనిపోయినప్పుడు క్షూరకర్మకు అంటే ఆ విధంగా ఆచారాన్ని పాటిస్తారు. తన వెంట్రుకలు తీసేస్తారు. కాబట్టి ఇలాంటి పద్ధతి హిందూ సాంప్రదాయంలో ఉండేది. మరి ఈ విధంగా జైనులు చేసేవారు. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటంటే తమ జుట్టు పీక్కునేవారు. అదే సందర్భంలో తమ జుట్టు పీక్కునేవారు. అందుకే బాణభట్టు అనేవాడు హర్షవర్ధనుని ఆస్థాన కవి. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తి అయిన పుష్యభూతి వంశ చక్రవర్తి అయిన హర్షవర్ధనుని యొక్క ఆస్థాన కవి పేరు బాణకవి. ఈ బాణకవి ఏమన్నాడంటే జైనులను కేశలుంచకులు అన్నాడు. తర్వాత మరి దీనికి సంబంధించిన ఈ విధంగా కేశలుంచకులు అనే బాణకవి ఒకటే అనలేదు. కేతన అనే కవి తన దశకుమార చరిత్రలో కూడా ఇదే విషయాన్ని ఆయన పేర్కొన్నాడు. మరి జైనులు కూడా ఇందులో ఎన్ని సాంఘిక దురాచారాలు ఉన్నాయో జైనుల్లో కూడా అలాంటి దురాచారాలు ఉండేవి. ఆ విధంగా వాళ్ళు ఏం చేసేవారంటే మృతులైన వారి సమాధులపైన ఎవరైతే చనిపోతారో వారి సమాధులు చేసేవారు. వారి సమాధులపైన నిషీది శిలలు నిలిపే ఆచారము జైనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన కడప జిల్లా దానవులపాడుల్లో ఇలాంటి శిలలు అంటే సమాధులపైన ఇలాంటి శిలలు మనకు కనిపిస్తాయి. తర్వాత నాగార్జునకొండ త్రవ్వకాలలో మనకు
ఛాయాస్తంభాలు 3 లభించాయి. తర్వాత జైనులు స్తూపాలు, చైత్యాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు మనకు చెప్పిన వివిధ అంశాల గురించి వివరించడం జరిగింది. ఈ వివిధ అంశాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్‌లో వస్తాయి? అంటే మనకు ఈ చాప్టర్ చెప్పిన ఎపిసోడ్‌లో నుంచి ముఖ్యమైన అంశాలను కొన్ని ప్రశ్నలుగా నేను ఉదాహరణగా వివరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత పరీక్షల్లో జైన మతం నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. రకరకాల ఎగ్జామినేషన్‌లో వచ్చాయి. దీనిలో మనకు ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు నేను వివరించడం జరుగుతుంది. మనకిక్కడ ప్రశ్నల్లో నెంబర్ 1 మొదటి ప్రశ్న ఏంటంటే, జైన ధర్మాన్ని స్వీకరించిన వారు తమ పూర్వ ఆచారాలను త్యజించాల్సిన అవసరం లేదని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు? అంటే హిందూ మతంలో ఎలాంటి ఆచారాలున్నాయి, జైన మతంలో కూడా అదే ఫాలో కావచ్చని చెప్పారు. కాబట్టి ఎవరు పేర్కొన్నారంటే మనకు మొట్టమొదటి ఆప్షన్ ఏ పంప, బి రన్న, సి పొన్న, డి సోమదేవ సూరి. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సోమదేవ సూరి ఆన్సర్ అవుతుంది. సోమదేవ సూరి ఏం చెప్పాడంటే జైన ధర్మాన్ని ఎవరు స్వీకరించినప్పుడు కూడా తమ పూర్వ ఆచారాలను త్యజించాల్సిన అవసరం లేదని సోమదేవ సూరి పేర్కొన్నాడు. ఈయన ప్రముఖ జైనాచార్యుడు, వేములవాడ చాళుక్యుల కాలం నాటివాడు. తర్వాత నెంబర్ 2 క్వశ్చన్, రెండో క్వశ్చన్లో మనకు జీనేంద్ర కళ్యాణాభ్యుదయము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మనకు ఆప్షన్స్ వచ్చేసి ఏ పంప, బి పొన్న, తర్వాత సి గదాచార్యులు, డి తుంగాచార్యులు. మనకి జీనేంద్ర కళ్యాణాభ్యుదయము అనే గ్రంథం గురించి గతంలో కూడా ప్రశ్న అడిగారు. దీన్ని రచించిన వాడు ఎవరంటే పంప మహాకవి. ఈయన వేములవాడ చాళుక్యుల కాలానికి చెందినవాడు. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది కవికి మనకు సర్వదేవుడు అనే బిరుదు ఉండేది. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి మనకు ఆల్టర్నేట్స్ ఏ పంప, బి పొన్న, సి రన్న, తర్వాత డి నయసేనుడు అనే 4 కవుల గురించి చెప్పడం జరిగింది. ఈ సర్వదేవుడు అనే బిరుదు ఈ కింది కవుల్లో ఎవరికి ఉండేదంటే మనకు పొన్న కవికి ఈ బిరుదు ఉండేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్నడ భాషలో ఆది కవి ఎవరు? అంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఏ సోమదేవ సూరి, బి నయసేనుడు, సి పంప మహాకవి, డి జీనేంద్ర కవి. తర్వాత ఈ విధంగా తీసుకున్నట్టే మనకు ఆల్టర్నేటివ్స్ పంప మహాకవి కన్నడ భాషలో ఆది కవి. మనకు ఆల్రెడీ తెలుగు భాషలో ముగ్గురు కవులు కవిత్రయంలో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అంటే పంప మహాకవి పంప, పొన్న, రన్న అనే ముగ్గురు కవులు కూడా కన్నడ రత్నత్రయంగా కవిత్రయంగా పేరు పొందారు. కాబట్టి కన్నడ భాషలో ఆది కవి ఎవరంటే పంప మహాకవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది కవికి శాద్వాదాచల సింహ అనే బిరుదు ఉండేది. ఇది 2008 సంవత్సరంలో గ్రూప్ 2లో వచ్చిన ప్రశ్న. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అనేక పరీక్షల్లో కూడా అడగబడ్డ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గమనించండి. శాద్వాదాచల సింహ అనే బిరుదు ఎవరికి ఉండేదంటే ఆల్టర్నేటివ్స్ ఏమి ఇచ్చారంటే ఏ నయసేనుడు, బి సోమదేవ సూరి, సి పంప, డి పొన్న. మనకు శాద్వాదాచల సింహ అనే బిరుదు సోమదేవ సూరి అనే కవికి ఉండేది. ఈయన వేములవాడ చాళుక్యులకు సంబంధించిన కవి. తర్వాత నెక్స్ట్ 5వ క్వశ్చన్ వచ్చేసి సుభధామ జీనాలయము ఈ క్రింది పట్టణంలో నిర్మించబడింది. ఎక్కడ నిర్మించబడిన సుభధామ జీనాలయం అంటే ఆల్టర్నేటివ్స్ వచ్చి ఏ బోధన్, బి కొలనుపాక, సి పొట్ల చెరువు, డి వేములవాడ. మనకు సుభధామ జీనాలయము వేములవాడలో నిర్మించబడింది. అంటే వేములవాడ చాళుక్యుల కాలంలో వేములవాడలో నిర్మించబడింది. బద్దెగడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 6వ క్వశ్చన్ వచ్చేసి ఆది పురాణంను రచించింది. ఆది పురాణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఆల్టర్నేటివ్స్ ఏ పంప, బి రన్న, సి పొన్న, డి సోమదేవ సూరి. ఈ విధంగా 4 కవుల్లో ఆది పురాణాన్ని ఎవరు రచించారంటే మనకు పంప మహాకవి రచించాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 7వ క్వశ్చన్ ఈ క్రింది పాలకులకు పొట్ల కీరే రాజధానిగా ఉండేది. పొట్ల కీరే అంటే పటాన్ చెరువు. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సమీపంలో ఉన్న పటాన్ చెరువును ఆ రోజుల్లో పొట్ల కీరే అనేవారు, పొట్ల చెరువు అని అనేవారు.
కాబట్టి కింది పాలకులకు అంటే ఏ వంశ రాజులకు పొట్లకీరే అనేది రాజధానిగా ఉండేది. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఏమిచ్చారు? ఏ మనకు రాష్ట్రకూటులు, బి బాదామి చాళుక్యులు, సి కళ్యాణి చాళుక్యులు, డి వాకాటకులు. మనకు పొట్లకీరే ఎవరికి ఉండేది? కళ్యాణి చాళుక్యులకు రాజధానిగా ఉండేది. కళ్యాణి చాళుక్యుల్లో ఉన్న తైలపరాజు నుంచి సోమేశ్వరుని వరకు కూడా ఈ పటాన్చెరు అనేది రాజధానిగా ఉండేది. తర్వాత మనకు నియమసారం పైన తాత్పర్య వృత్తి అనే భాష్యాన్ని రచించిన కవి ఎవరు? తర్వాత నియమసారము పైన, నియమసారం అనేది ఒక జైన మత గ్రంథం. ఈ జైన మత గ్రంథంపై తాత్పర్య వృత్తి అనే ఒక కవి భాష్యాన్ని రచించాడు. దీంట్లో ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఏ మలదరి దేవుడు, బి దేవరి దేవుడు, సి జైనుల దేవుడు, డి నియమదేవుడు. దీంట్లో మనకు మలదరి దేవుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 9వ ప్రశ్న, కాకతీయుల కాలంలో ఈ క్రింది ఆలయము జైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మరి కాకతీయుల కాలంలో ఎన్నో దేవాలయాలని హనుమకొండ, ఓరుగల్లు ప్రాంతాల్లో ఈ కాకతీయుల కాలంలో ఉన్న క్రింది జైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఏ నరసింహాలయము, 2 కామాక్షి ఆలయము, సి స్వయంభూ దేవాలయము, డి పద్మాక్షి ఆలయం. పద్మాక్షి ఆలయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది జైన దేవాలయం. మనకు హనుమకొండలో జైన సన్యాసుల కోసము కడలాలయ జైన బసదిని ఎవరు నిర్మించారు? కడలాలయ జైన బసదిని ఎవరు నిర్మించారంటే మనకు ఆల్టర్నేటివ్స్ మైలమ, తర్వాత 2 బి కుందమాంబ, సి రుద్రమదేవి, డి పద్మాక్షి. మనకు మైలమ ఈ జైన పురులరాజు కాలంలో ఈ కడలాలయ బసదిని నిర్మించింది. మైలమ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మైలమ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతిష్టాసార కావ్య. ప్రతిష్టాసారం అనేది ఒక గ్రంథం పేరు. ప్రతిష్టాసార కావ్యాన్ని ఎవరు రచించారు అంటే ప్రతిష్టాసార కావ్యం అనేది ఒక జైన గ్రంథం. దీన్ని ఎవరు రచించారంటే రాజసేనుడు, ఏ రాజసేనుడు, బి పుష్పసేనుడు, సి అప్పయార్యుడు, తర్వాత డి జీనేంద్రుడు. మరి ఈ గ్రంథాన్ని రచించిన వాడు మనకు ఈ కావ్యాన్ని రచించిన వాడు అప్పయార్యుడు అనే జైన కవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ జైన దేవత కంఠాభరణంలో ఎల్లోరా శిల్ప సాంప్రదాయ ప్రభావం కనిపిస్తుంది. మనకు ఏ దేవత కంఠాభరణంలో, ఆమె మెడలోని కంఠాభరణంలో ఎల్లోరా శిల్ప సాంప్రదాయ ప్రభావం కనిపిస్తుందంటే మనకి ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ ఏ పద్మాక్షి, బి చక్రేశ్వరి, తర్వాత సి విద్యాధరి, డి యశోధర. ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసి పద్మాక్షి దేవాలయం. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం అనే జైన దేవాలయాన్ని మనకు ప్రోడరాజు నిర్మించాడు. ఈ పద్మాక్షి జైన దేవాలయంలో పద్మాక్షి ఆలయంలోని దేవతా విగ్రహంలో ఎల్లోరా కంఠాభరణంలోని విగ్రహంలో ఎల్లోరా శిల్ప సంప్రదాయం కనబడుతుంది. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది పట్టణమును దక్షిణ పాటలీపుత్రంగా వ్యవహరిస్తారు. క్రింది పట్టణం మనకు ఉత్తర భారతదేశంలో పాటలీపుత్రం అంటే మనకు గుప్తులకు కానీ మౌర్యులకు కానీ రాజధానిగా పాటలీపుత్రం ఉండేది. పాటలీపుత్రం అనేది చాలా గొప్ప నగరం. మనకు గుప్తులకు బౌద్ధులకు రాజధానిగా ఉండేది. మరి దక్షిణ భారతదేశంలో కూడా ఒక పాటలీపుత్రం ఉంది. దాన్ని దక్షిణ పాటలీపుత్రం అని వ్యవహరిస్తారు. మరి దక్షిణ భారతదేశంలో పాటలీపుత్రం నగరంగా దేన్ని వివరించేవారంటే ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఏ కడలూరు, బి తుత్తుకూడి, సి తుత్తులోకై, తర్వాత డి తిరుపప్పులియూర్. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి తిరుపప్పులియూర్. ఈ తిరుపప్పులియూర్ అనేది మనకు కడలూరుకు సమీపంలో ఉండేది. కడలూరు సమీపంలో ఉండేది. మరి ఈ విధంగా మనకు నేను చెప్పిన ఎపిసోడ్లకు సంబంధించిన ప్రశ్నలు ఈ విధంగా 12-13 ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు మీ అవగాహన కొరకు ఇవ్వడం జరిగింది. ఇవి గతంలో కొన్ని ప్రశ్నలు గతంలో అడిగారు, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించగలరని తెలుపుతూ ఈ ఎపిసోడ్ను ముగించడం జరుగుతుంది. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను.